నరాల బలహీనత. దీనికి కారణాలు మనం అన్వేషిస్తే పౌష్టికాహార లోపం వల్ల సాధారణంగా నరాల బలహీనత వస్తుంది. షుగరు వ్యాధి, మధుమేహము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా నరాల బలహీనత వస్తుంది. ఈ షుగర్ వ్యాధికి నరాల బలహీనత వచ్చినప్పుడు అరిచేతులు, అరికాళ్ళు తిమ్మిరి పట్టడం, స్పర్శ కోల్పోవటం, కాలుకు చెప్పులు వేసుకుంటే చెప్పులు జారిపోవటం, కరెంటు షాక్ కొట్టినట్టు ఉండటం, శరీరం మీద గండ్రు చీమలు పాకినట్టు ఉండటం, ఇవన్నీ కూడా షుగర్ వ్యాధి వల్ల వచ్చే నరాల బలహీనత వల్ల జరుగుతూ ఉంటుంది. ఇవే కాకుండా థైరాయిడ్ గ్రంథి, మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు కూడా థైరాయిడ్ లోపం వల్ల ఇటువంటి నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. ఇవే కాకుండా మద్యపానం, కళ్ళు, సారా, బ్రాందీ, బీరు, విస్కీ తాగే వాళ్ళకి ఈ నరాల బలహీనత ఉంటుంది. ఇంకా పొగ తాగటం, సిగరెట్టు, బీడి, చుట్ట, గుట్కా, పాన్ పరాగ్, నస్యము, కారాకిళ్ళి, జర్దాకిళ్ళి, వీటి వినియోగం వల్ల కూడా ఈ పొగ తాగటం వల్ల దాంట్లో నికోటిన్ అనే ఒక రసాయన పదార్థం ప్రభావం వల్ల నరాల బలహీనత వస్తుంది. కొన్ని రకాల మందులు వాడినప్పుడు కూడా నరాల బలహీనత వస్తుంది. టీబీ వ్యాధికి మందులు వాడుతున్నప్పుడు దాంట్లో ఒక రకం మందు INH అనే ఒక మందు ఉంటుంది. ఆ మందు వాడినప్పుడు కూడా నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. వాతావరణ కాలుష్యం, పట్టణాల్లో, నగరాలలో వాతావరణ కాలుష్యం, బస్సులు, కార్లు పొగగొట్టం నుంచి విడుదలయ్యే విషపూరితమైన పొగలు, ఆ బొగ్గు రేణువులు, కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, ఇటువంటి విష పదార్థాలు ఈ పరిశ్రమల పొగగొట్టాల నుంచి విడుదలవుతున్న ఆ కాలుష్యం వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. ఇవే కాకుండా కొంతమంది పరిశ్రమల్లో పనిచేస్తారు. ఆ పరిశ్రమలలో వాళ్ళు ఉపయోగించే రసాయనాల ప్రభావం వల్ల, అది మందుల కంపెనీలు కావచ్చు, రసాయనాలు తయారు చేసే కంపెనీల్లో ఆ రసాయనాలతో కలిపి పనిచేస్తున్నప్పుడు అక్కడుండే పొగలు, ఆవిర్లు, వాటి వల్ల నరాల బలహీనత వచ్చే అవకాశం ఉంది. దీంట్లో ప్రధానంగా పౌష్టికాహార లోపం వల్ల B1, B6, B12 ఈ విటమిన్ల లోపం, విటమిన్ D, విటమిన్ E వీటి లోపం వల్ల కూడా నరాల బలహీనత వస్తుంది. ఈ B1 అనేది మనకు వడ్ల గింజలో ఆ పైనుండే ఊక కింద ఉంటుంది, అది తౌడులో ఉంటుంది. ఈ రోజుల్లో మనం తెల్లటి మల్లెపూలు లాంటి, ముత్యాలు లాంటి బియ్యం తింటున్నాం. పాలిష్ చేసినప్పుడు ఆ తౌడులో B1 బయటికి వెళ్ళిపోతుంది. ఆ B1 మనం తిరిగి పొందాలంటే తౌడు తీసుకుని, తౌడుని వేయించి మినపిండితో కలిపి, మినపిండి వేయించిన తౌడు కలిపి సున్ని ఉండలు తయారు చేసుకుంటే ఆ విధంగా మనం సహజ సిద్ధంగా ఆ B1ని మనం పొందే అవకాశం ఉంటుంది. B12 అనే విటమిన్ పుట్టగొడుగుల్లో అధికంగా ఉంటుంది. పుట్టగొడుగులే కాకుండా పాలకూరలో కూడా చాలా అధిక మోతాదులో B12 ఉంటుంది. విటమిన్ D కూడా మాంసాహారంలో ఉంటుంది. చికెను, మటను, చేప, రొయ్యలతో పాటు విటమిన్ D పుట్టగొడుగుల్లో కూడా చాలా అధికంగా ఉంటుంది. విటమిన్ E బాదం పప్పులో ఉంటుంది. పొద్దుతిరుగుడు పువ్వు గింజల్లో కూడా విటమిన్ E అనేది ఉంటుంది. ఈ విటమిన్లు లోపించటం వల్ల వచ్చే నరాల బలహీనతను విటమిన్లు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా పరిష్కారం అయిపోతుంది. ఈ నరాల బలహీనత వచ్చినప్పుడు కొన్ని సందర్భాల్లో చేతి పట్టు, ఏదైనా గ్లాస్ పట్టుకున్నప్పుడు జారిపోవటం, ఈ వస్తువుని గట్టిగా పట్టుకోలేకపోవటం,
ఆ చేతి కండరాలకు, కాళ్ళ కండరాలకు బలహీనత కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది. ఇటువంటప్పుడు ఈ నరాల బలహీనతను అధ్యయనం చేయటానికి ఒక పరీక్ష ఉంది. దాన్ని నర్వ్ కండక్షన్ స్టడీ అంటారు. నర్వ్ కండక్షన్ స్టడీ చేయడం ద్వారా నరాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అనేది అధ్యయనం చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ నరాలు వెళ్ళి కండరాల యొక్క పనితీరును ప్రభావితం చేస్తాయి. మెదడు నుంచి వెన్నుపాముకి, వెన్నుపాము నుంచి నరాలకి, నరాల నుంచి కండరాలకి సంకేతాలు వెళ్తాయి, సిగ్నల్స్ వెళ్తాయి. ఈ కండరాల పనితీరుని అంచనా వేయటానికి ఈఎంజి, ఎలక్ట్రోమయోగ్రఫీ అనే పరీక్ష చేయటం ద్వారా కండరాల యొక్క పనితీరుని అంచనా వేయచ్చు. ఇంకా కొన్ని మనకు సహజ సిద్ధంగా ఈ నరాల బలహీనత తగ్గటానికి కొన్ని చిట్కా వైద్యాలు ఉన్నాయి. గరికి అంటే గిడ్డే, పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డిని తీసుకుని నీళ్ళల్లో మరగబెట్టి తాటి బెల్లం వేస్తే ఆ పచ్చగడ్డి తాటి బెల్లం కలిపి మిశ్రమాన్ని తాగితే నరాల బలహీనత తగ్గుతుంది. ఇదే విధంగా గరికి బదులు, పచ్చగడ్డి బదులుగా జామాకులు కాచి దాంతోపాటు తాటి బెల్లం వేసి తాగినా కూడా నరాల బలహీనత తగ్గుతుంది. జామాకులు, గరికి కాకుండా పారిజాతం ఆకులు కూడా దొరుకుతాయి. అయితే మనం గడ్డి కానీ ఈ జామాకులు, పారిజాతం ఆకులు మరీ లేత ఆకులు తీసుకోకూడదు, బాగా ముదురు ఆకులు తీసుకోకూడదు. మధ్య రకంగా ఉన్న ఆకులు. ఈ ఆకులు తెచ్చిన తర్వాత శుభ్రంగా కడగాలి. కడగకపోతే దాని మీద దుమ్ము, ధూళి అన్నీ ఉంటాయి. శుభ్రంగా కడిగి ఆకులు నీళ్ళలో వేసి మరగ్గాయాలి. ఈ విధంగా పచ్చగడ్డి, జామాకులు లేదా పారిజాతం విడివిడిగా వాటిని మరగగాచి తాటిబెల్లం వేసుకుని తాగితే నరాల బలహీనత తగ్గటానికి ఇది ఒక చిట్కా వైద్యం. ఇదే కాకుండా నువ్వులు ఉంటుంది. నువ్వులు, బెల్లం కలిపి నువ్వులుండ తయారు చేసి అవి రోజుకు 3 సార్లు ఇస్తే ఆ నువ్వులుండలో ఉండే ఔషధ గుణాల వల్ల నరాల బలహీనత కొంచెం తగ్గుతుంది. ఇవే కాకుండా మరో చిట్కా అవిసె గింజలు, బాదం పప్పులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు ఇవన్నీ కలిసి మిక్సీలో వేసుకుని పొడి చేయాలి. అవిసె గింజలు, బాదం పప్పులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు ఇవన్నీ మిక్సీలో వేసిన తర్వాత పొడి చేసి ఒక జార్లో పెట్టుకోండి. ఒక డబ్బాలో కానీ ఒక గ్లాసు బాటిల్లో కానీ పెట్టి దీన్ని పరగడుపున 1 స్పూను గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. లేదు గోరువెచ్చని నీళ్ళు కాకుండా అదైతే పరగడుపున టిఫిన్ చేసిన తర్వాత పాలల్లో 1 స్పూను పౌడరు, ఈ యొక్క మన గృహ ఔషధాల యొక్క పౌడర్ని అది తాగటం ద్వారా నరాల బలహీనతను మనం సమర్థవంతంగా నయం చేయొచ్చు. ఇవి గృహ చిట్కా వైద్యాలు. అలోపతి వైద్యానికి వస్తే B1, B6, B12 3 కలిగిన విటమిన్లు కలిగిన ట్యాబ్లెట్ న్యూరోబయాన్ ఫోర్ట్ అనే ట్యాబ్లెట్ ఉంది. కొన్ని సందర్భాలలో నరాల బలహీనత కాళ్లకు, చేతులకు రక్త ప్రసరణ జరగనప్పుడు కూడా ఇలా వస్తుంది. అటువంటి సందర్భంలో ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్, ఎకోస్ప్రిన్ 75 మిల్లీగ్రాముల ట్యాబ్లెట్ వాడినప్పుడు ఈ కణజాలానికి రక్త ప్రసరణ బాగా జరిగి ఈ నరాల బలహీనత తగ్గే అవకాశం ఉంది. ఈ తిమ్మిర్లు, అరిచేతులు, అరికాళ్ళు మంటలు, తిమ్మిర్లు, నరాల బలహీనత ఉన్నప్పుడు ప్రెగాబాలిన్ NT 75/10 ప్రెగాబాలిన్ NT 75/10 అనే ట్యాబ్లెట్ ఉదయం 1, రాత్రి 1 వాడితే 1 నెల రోజుల కాల వ్యవధిలో ఈ తిమ్మిర్లు, నరాల బలహీనత పూర్తిగా తగ్గిపోయే గుణం ఉంది. ప్రెగాబాలిన్ PREGABOLIN
ప్రెగాబాలిన్ NT 75/10. వీటితో పాటు మనం ప్రతిరోజు మొలకలు, పెసలు, శనగలు, బొబ్బర్లు ఇవి నానబెట్టి 1 అంగుళము పొడుగున వేరు వచ్చిన తర్వాత అవి తింటే దాంట్లో కూడా B కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండి నరాల బలహీనతను తగ్గించడానికి దోహదపడుతుంది. ఈ విధంగా నరాల బలహీనత ఎవరున్నా, అరిచేతులు, అరికాళ్ళు, మంటలు, తిమ్మెర్లు, ఈ వీక్నెస్ని అశ్రద్ధ చేయకుండా దానికి మూల కారణం ఏమిటో అన్వేషణ చేసి దీనికి సంబంధించిన స్పెషలిస్టు, న్యూరాలజిస్ట్ అంటాడు, మెదడు నరాల డాక్టర్ని న్యూరాలజిస్ట్ అంటారు. న్యూరాలజిస్ట్ని సంప్రదిస్తే ఈ నరాల సమస్యని పరిష్కరించడానికి వాళ్ళు సహకరిస్తారు. కొన్ని సందర్భాలలో అరికాళ్లకు లేదు పాదాలకు, కాళ్లకు రక్త ప్రసరణ తగ్గినప్పుడు కూడా ఈ అరిచేతులు, అరికాళ్ళు మంటలు రావడం జరుగుతుంది. దానికి కాళ్లకు రక్త ప్రసరణ అంచనా వేయటానికి కలర్ డాప్లర్ పరీక్ష చేయటం ద్వారా పాదాలకు, కాళ్లకు, తొడలకు రక్త ప్రసరణ ఏ రకంగా జరుగుతూ ఉంది, 2 కాళ్లకు సరఫరా చేసే రక్తనాళాలు ఏమన్నా పాక్షికంగా పూర్తిగా మూసుకుపోయినాయి అనే సమాచారం వస్తుంది. తదనుగుణంగా చికిత్స చేయవలెను. నరాల బలహీనత తొలి దశలోనే గుర్తించి దానికి చిట్కా వైద్యం కానీ అలోపతి వైద్యం కానీ ఉపయోగిస్తే పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.